నాకు తెలుసు కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ లో పిల్లల్ని స్కోల్డ్ చేయక తప్పదు, తిట్టేస్తూ ఉంటాం. కానీ కొందరు పేరెంట్స్ పిల్లల్ని అందరి ముందే తిడతారు. ఎలానో చెప్పనా? చెప్తే నీకు అర్థం అవ్వదా? ఇక్కడ అందరు ఉన్నారు, నువ్వు ఇంటికి నాడు నీ సంగతి చెప్తా అని అందరి ముందే పిల్లల్ని తిడుతూ ఉంటారు. స్కోల్డింగ్ అనేది కొన్నిసార్లు తప్పు కాదు, కానీ మీరు అందరి ముందు పిల్లల్ని మిస్టేక్స్ ని పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు అది షేమింగ్ అవుతుంది. ఆ మూమెంట్ లో పిల్లలకి మిస్టేక్స్ అర్థమవ్వవు. కేవలం వారికి నా పేరెంట్స్ నన్ను అందరి ముందు తిట్టారు అని గుర్తు పెట్టుకుంటాడు. అందుకే పేరెంట్స్ నెక్స్ట్ టైం మీ పిల్లలు పబ్లిక్ లో ఏదైనా మిస్టేక్ చేస్తే వారిని సైడ్ కి తీసుకెళ్లి వారి లెవెల్లో నీల్ డౌన్ అయ్యి ఆ మిస్టేక్ ని అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతేకాని పిల్లల్ని అందరి ముందు ఎంబారెస్ చేయకండి. పిల్లల్ని కరెక్ట్ చేయాలంటే ప్రైవేట్ గా చేయండి, అదే పిల్లల్ని మెచ్చుకోవాలంటే పబ్లిక్ గా చేయండి. చాలా సార్లు పిల్లలు వినకపోవచ్చు, బట్ యాజ్ ఎ పేరెంట్స్ మీరు మీ పని చేయండి. పిల్లల్ని డిసిప్లిన్ చేయడం ఇంపార్టెంటే, కానీ ఒక రెస్పెక్ట్ఫుల్ వేగా ఫాలో అవ్వండి. పిల్లల మిస్టేక్స్ ని కరెక్ట్ చేయండి, అంతేగాని వారి కాన్ఫిడెన్స్ ని బ్రేక్ చేయకండి. పిల్లలకి మీరు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పిస్తేనే వారు మీకు రెస్పెక్ట్ ఇవ్వాలని నేర్చుకుంటారు. అర్థమైంది కదా?